రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హంబోలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికీ తన అందం, నటనతో దృష్టి ఆకర్షించిన నటి. ఆమె ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన నటిస్తే ఆమె కెరియర్ కు ఇది బిగ్ బ్రేక్ అవుతుందని టాక్. ప్రశాంత్ వర్మ గత చిత్రాలు హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ తో ఆకట్టుకున్నాయి కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హంబోలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది. మరోవైపు ఈ కాస్టింగ్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. రామ్ గోపాల వర్మ ఆర్జీవి దర్శకత్వంలో 2002లో విడుదలైన కంపెనీ చిత్రం 23 ఏళ్ల పూర్తి చేసుకుంది. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామాగా ఇండియన్ సినిమాలో ఓ మైలురాయిగా నిలిచింది. అజయ్ దేవ్గన్, వివేక్ బజ్రాయ్, మోహన్ లాల్, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ముంబై అండర్ వరల్డ్ ను అత్యంత వాస్తవికంగా చూపించింది. దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్ మధ్య జరిగిన వైఠాన్ని ఆధారంగా చేసుకుని రాజీవి ఈ కథను తెరకెక్కించారు. కంపెనీలో అజయ్ దేవ్గన్ పోషించిన మాలిక్ పాత్ర, వివేక్ బజ్రాయ్ చేసిన చందు పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంది. ఈ సినిమా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 ఐఫా అవార్డులతో పాటు బెస్ట్ డైరెక్షన్ కు బాలీవుడ్ మూవీ అవార్డు గెలుచుకుంది. ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం గ్యాంగ్స్టర్ జానర్ లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆర్జీవి ఈ సినిమాతో భారతీయ సినిమాలో వాస్తవికతకు కొత్త నిర్వచనం ఇచ్చారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్తే కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రంలో సీనియర్ నటి తబు ఇప్పటికే ఓ ముఖ్య పాత్రకు ఎంపికైనట్టు విషయం తెలిసిందే. ఇప్పుడు రాధికా ఆప్తే ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పూరి కాన్సెప్ట్ బ్యానర్ పై పూరి చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. రాధికా ఆప్తే పాత్ర కూడా వైవిధ్యంగా, వెరైటీగా ఉంటుందని టాక్. లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత పూరి ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరి పూరి మ్యూజిక్ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కర్ల్ టైటిల్ తో రిజిస్టర్ అయిన ఈ చిత్రం ఇప్పటికే సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత కుమారుడుగా సాయి సినీ రంగంలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు, ఇతర తారాగానం వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు. విశ్వక్ సేన్ గత చిత్రాలు ఫలక్నామా దాస్, కామి వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో కల్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా విశ్వక్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సింగిల్ సినిమా ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాను ఉద్దేశించినవని వివాదం రేగింది. శివయ్య, మంచు కురిసే సన్నివేశాలపై కన్నప్ప టీం ఆందోళన వ్యక్తం చేయడంతో హీరో శ్రీ విష్ణు వెంటనే క్షమాపణ వీడియో విడుదల చేశారు. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చినప్పటికీ కన్నప్ప టీం బాధపడ్డారని తెలిసి ఆ డైలాగ్స్ ను సినిమా నుంచి తొలగించినట్లు శ్రీ విష్ణు పేర్కొన్నారు. ఈ డైలాగ్స్ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్లను సానుకూలంగా ప్రస్తావించినట్లు చెప్పారు.
ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని, సినీ పరిశ్రమ ఒక కుటుంబమని, ఎవరిని బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని శ్రీ విష్ణు స్పష్టం చేశారు. ఈ వివాదం సినిమా వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.